ఆనంద్ గారు, ఎందుకు ఆనంద్ గారు మీరే తప్పు చేసినట్టుగా ఇలా తలదించుకుంటున్నారు? అసలు మీరు ఎలాంటి తప్పు చేయలేదు. నేనే మీ విషయంలో అతిగా చనువు తీసుకొని మాట్లాడుతున్నాను. దీనంతటికీ కారణం కూడా నేనే కనుక నన్ను క్షమించమని అడగడానికే ఇక్కడికి వచ్చాను. అయ్యో, అంత మాట అనకండి వసుంధర గారు. ఒంటరిగా గదిలో ఉంటే జరిగినవి గుర్తొస్తున్నాయి. ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటుందని వచ్చాను. వద్దు, అలా చేయకండి. మనకి జరిగిన అన్యాయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా అని మనం ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి పూర్తిగా క్షీణించిపోకూడదు. శత్రువుని వెతికి పట్టుకునే మార్గాన్ని వెతకాలి. వాడు మనకు శత్రువేంటి వసుంధర గారు? మన కుటుంబం మీద చీకటి కమ్మేయాలని చూస్తున్న రాక్షసుడు. మిమ్మల్ని హింస పెట్టాలన్న ఆశతో మనస్సు మానవత్వం కోల్పోయి తిరుగుతున్న కొత్త రకం పిచ్చివాడు. మీరు చెప్పింది నిజమేనండి. కానీ ఆ జోగేంద్ర మన చేతికి చిక్కే వరకు మనం తొందరపడకూడదు. మనం తట్టుకోలేక ముందడుగు వేస్తామన్న ఆలోచనతో వాడు నక్కి నక్కి ఎదురు చూస్తున్నాడు. కానీ వాడికి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. కానీ వసుంధర గారు, మనం దారి తప్పాలని వాడు ఇంకా ఎంతకైనా దిగజారొచ్చు. ఈ నిజం ఇంట్లో వాళ్ళెవరికీ తెలియకుండా మనం నిత్యం జాగ్రత్త పడుతూనే ఉండాలి. నిజం మన నుంచి బయటపడదా ఆనంద్ గారు? ఆ నీచుడి నుంచి ఇంకొక అనర్థం జరగక ముందే కట్టడి చేస్తాను. మనకు సహాయం చేసే వాళ్ళకు కూడా ముందు ఆ నీచుడు చేసిన దుర్మార్గం గురించి తెలుసుకున్నాక ఎవ్వరికీ కనికరం కలగలేదు ఆనంద్ గారు. వాడు చేసిన పాపాలకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది. వీళ్ళు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారంటే వాడు ఖచ్చితంగా జోగేంద్రే అయ్యుంటాడు. జోగేంద్ర వసుంధర్ని మాత్రమే వేధిస్తున్నాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆనంద్ని కూడా వేధించడం మొదలుపెట్టాడా? వసుంధర గారు, తెలిసో తెలియకో వాడు మనల్ని మాత్రమే టార్గెట్ చేశాడు. అన్నయ్యకి ఏం జరిగినా ఈ విషయం గురించి, మన మీద ఉన్న ఒత్తిడి గురించి తెలియకుండా చూసుకోవాలి. అయినా వంశీ సార్ని ఎదుర్కొనే ధైర్యం వాడికి లేదులేండి. కానీ నా భయం అంతా మీ గురించే. మీరిలా తాగడం మమ్మల్ని చాలా భయపెడుతుంది. మనల్ని మనం కాదు, ఆ దుర్మార్గుణ్ణి మనం బాధ పెట్టాలి. మరిదంతా ఏంటి? ఏ అతనికి భయపడుతున్నారా? ఆ నీచుడి మీద మీరు కోపం వదిలేసుకున్నారా? వసుంధర గారు, నన్ను క్షమించండి. ఈ నిజం నాకు మాత్రమే తెలుసుంటే ఒక్కడనే కొన్నాళ్ళు దూరంగా పోయి వాడి దగ్గర ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసో లేదా వాడిని చంపేసో మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేవాడిని. ఎంతో గట్టిగా ఉన్నాననుకున్న ఆ నీచుణ్ణి బూడిద చేసి సంతోషంగా ఉందామనుకున్నాను. కానీ ఈ నిజం మీకే బాగా తెలుసని తెలిసిన క్షణం నుంచి తట్టుకోలేక ఇలా చేశాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఆనంద్ గారు, ఇక్కడి నుంచి మనం ప్రతి సమస్యని గెలుస్తూ వెళ్దాం. ఆ జోగేంద్రకి మనం అంతుపట్టినంత దూరంలోనే ఉండి వాడికి మనమే ప్రమాదంగా మారాలి. ఆ వెధవని చంపడానికి కూడా మనకి కలిసి రావాలి. అప్పటిదాకా ధైర్యంగా ఉండాలి. తప్పకుండా వసుంధర గారు. వాడంటే అసలు భయం లేనప్పుడు ఇక్కడుండి బాధపడడం కూడా అనవసరం. జోగేంద్ర దెబ్బలు పడక ఇలా తయారయ్యాడు. కానీ వీళ్ళందరూ కలిసి జోగేంద్రని చుట్టుముడితే భవిష్యానంద స్వామి భవిష్యత్తేంటో.
అయ్యై 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 అయ్యేస్క అయ్యై అయ్యేస్క 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 అకాస్క 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 అయ్యా ఏంటి ఐరేంద్ర గారు మీరు మీకు పాట నచ్చకపోతే పాట మార్చి మంచి పాట వేయమని చెప్పొచ్చుగా ఎంత మాత్రానికే అచ్చు పడిపోయేలా కొట్టేస్తారా నిన్ను కొట్టాలా చంపేయాలా ఇంకొక గెంతు గెంతావంటే నిల్చున్న చోటే కాల్చి పారేస్తాను. ఓకే కాషాయపు వస్త్రాల్లో ఉండి ఇలాంటి పాటలకా నువ్వు డాన్స్ వేసేది? దీన్ని మీరేం శివతాండవం అనుకోకండి. అప్పుడప్పుడు హ్యాపీ మూడ్ కోసం ఇలా చేస్తా ఉంటాను నేను. ఇదేమన్నా నీ మనుషులు నీ అనుచరులు ఉండే అడ్డా అనుకుంటున్నావా? వసుంధర ఉండే ఇల్లిది. వచ్చిన 2 రోజులకే నన్ను నా కూతుర్ని కనిపెట్టేసింది. మేమీ ఆస్తి మీద కన్నేసి కూర్చున్నామని. దానికింక నువ్వెంత? చూడండి ఐరేంద్ర గారు, వసుంధర ఇల్లు ఇదే అయినా కూడా, వసుంధరనే అందరూ కోరుకుంటున్నా కూడా, తనని ఇంటి నుంచి తీసుకెళ్లేది మాత్రం నేనే అని మీకు తెలుసు కదా. జోగేంద్ర, మట్టి కింద ఏముందో నాకు తెలియదు కానీ నీ బుర్ర నిండా మట్టే ఉంది. ఈ ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయింది మా అమ్మ మాత్రమే, వంశీ కాదు. తనింకా ఇక్కడే ఉన్నాడు. నిన్ను వెంటాడి చంపేస్తాడు. చూడండి ఐరేంద్ర గారు, అదంత ఈజీ అయిన పని కాదు. పిచ్చి జోగేంద్ర, వంశీ నెమ్మదిగా అనుకొని వసుంధరిని పెళ్లి చేసుకొని సుఖంగా ఉన్నాడని నాకనిపించట్లేదు. నువ్వు ఎవరినైనా చంపాలనుకుంటే ప్లాన్ చెయ్యాలి. మీ రౌడీల సపోర్ట్ కావాలి. అదే వంశీ అనుకో, ఏసేయాలనుకుంటే తన మీద కేసు లేకుండా నేను కూడా చూసుకోగలను. కేసుని తమ మీద వేసుకోవడానికి మా ఎంప్లాయీస్ కూడా ముందుకి రాగలరు. అర్థమైందా? అయితే ఏంటి ఐరేంద్ర గారు, ఇప్పుడు నేను వంశీని ఏమీ చేయలేను, వసుంధరను కూడా నేను ఇంటి నుంచి తీసుకెళ్ళాననేగా మీరు చెప్పేదే? వాళ్ళిద్దరిని పతనం చెయ్యాలని మనిద్దరం చాలా కాలం నుంచి అనుకుంటున్నాం, కానీ ఇంకా కోరిక ఫలించలేదంతే. నీ మీద నమ్మకంతోనే నేను కూడా వెయిట్ చేస్తున్నాను జోగేంద్ర. కానీ నువ్వు మాత్రం నా కలల్ని నిజం చేయకుండా ఇలా డాన్స్ చేస్తున్నావు. ఒకసారి తలకిందులుగా తపస్సైనా చెయ్యి జోగేంద్ర. ఈసారైనా అనుకున్నది జరుగుతుందేమో. ఏమండే, ఒకసారి ఆగండి. నిన్న మొన్నటిదాకా ఓ అని మెచ్చేసుకుని అనుకున్నది అయిన తర్వాత పెద్ద పార్టీ చేసుకుందామని మీరే చెప్పారుగా. ఇప్పుడు మీ బాధ కారణం ఎవరు? వసుంధరిని ఏమీ చేయలేక నువ్వు ఆనంద్ మీద పడినప్పుడే నాకు అర్థమైంది జోగేంద్ర, నీ సామర్థ్యం ఏంటోనని. ఆనంద్ తాగి రావడంతో వసుంధరకి పుండు మీద కారం చల్లినట్టయింది. నీ మీద ఇంకా పగతో ఉంది. ఈ ఫ్లోలో పళ్ళురాలి కింద పడినా పర్వాలేదు, ప్రాణం పోతేనే కష్టం. జాగ్రత్త. ఓకే, అదన్నమాట విషయం ఐరేంద్ర గారు. నిజం మన ముగ్గురికి మాత్రమే తెలుసు. నేను సంతోషంగా, వాళ్ళు బాధగా ఉన్నారు. అయినా పర్లేదు, అవిటి వాడినైనా సరే నా కోరిక తీర్చుకుంటాను. దేవి, నేను చెప్పిన పనేం చేసావు? నువ్వు అడిగిన బుక్స్ కోసం నేను చాలానే ట్రై చేశాను అలెక్య. ఎందుకంటే ఆ బుక్స్ నాకు కూడా అవసరమే కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏవి అందుబాటులో లేవు. నువ్వే ఏదో ఒకటి చేసి బుక్స్ తెప్పించుకో అలెక్య. ఎలాగో ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా. ప్లీజే, మరేం అనుకోవద్దు. నువ్వే ఈ పని చేయగలవు. సరే, నేను ప్రయత్నిస్తాను. ప్రతి చిన్న విషయాన్ని ఆనంద్ గారితో షేర్ చేసుకోగలను. నేను ఇంత చిన్న విషయాన్ని కూడా ఆయనతో చెప్పుకోలేకపోతున్నాను.
దగ్గరికి వెళ్తే ఏమంటారో ఏంటో. ఆయన కండిషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఏంటో. థ్యాంక్ యూ శ్రీవారు, నన్ను నా చదువుని మర్చిపోకుండా బుక్స్ తెచ్చినందుకు. అలేఖ్య గారు, నేను కేవలం మీకు బుక్స్ ఇవ్వడానికి మాత్రమే వచ్చాను. మీరు నా గురించి ఆలోచించకుండా బాగా చదువుకోండి, అర్థమైందా? శ్రీవారు, మీరు ఉదయం కూడా టిఫిన్ చేయలేదు, ఇప్పుడు ఏమైనా తీసుకురమ్మంటారా? అలేఖ్య గారు, ఎన్నిసార్లు చెప్పాను మీకు నా గురించి మీరు పట్టించుకోవద్దని? ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆనంద్ గారు అన్నింటికి తట్టుకొని ధైర్యంగానే ఉన్నారు. అలేఖ్యను నొప్పించకుండానే ఆయన బాధపడుతూ ఆ బాధని భరిస్తున్నారు. ఏదో ఒకటి చేసి ఆనంద్ గారిని ఈ సమస్య నుంచి గట్టెక్కించాలి. మళ్ళీ ఆనంద్ గారు అలేఖ్య ఎప్పట్లాగే అన్యోన్యంగా కలిసుండేలా చేయాలి. అక్క, ఏంటలేఖ్య? అక్క, ఈ సబ్జెక్ట్లో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నువ్వు ఫ్రీగా ఉంటే ఇవి క్లారిఫై చేస్తావేమోనని వచ్చాను. సారీ అలేఖ్య, నేను కొంచెం వేరే పనిలో ఉన్నాను. పోనీ నీ డౌట్స్ గురించి ఆనంద్ గారిని అడుగు, ఆయనే క్లారిఫై చేస్తారు. ఆనంద్ గారు బుక్స్ అయితే తీసుకొచ్చారు కానీ ఆయన నాతో స్పెండ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేంత మూడ్లో అయితే లేనట్టున్నారక్క. ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. మరేం పర్వాలేదు, నేను చెప్తాను. నాతో రండి అలేఖ్య గారు. ఆనంద్ గారు రారు అన్నావు కదా, వచ్చింది ఆనంద్ గారే. వెళ్ళు, వెళ్ళి ఆయన చెప్పింది పూర్తిగా విను. సరే అక్క. ఇంత మాత్రమైన వీళ్ళ జీవితాల్లోకి ముళ్ళ కంపును తీసుకొచ్చిన ఆ దుర్మార్గుడే ఫోన్ చేస్తున్నాడు. చెప్పు జోగేంద్ర. అవును వసుంధర, నీకోసం ప్రేమలేఖలు వినత పత్రాలు రాసి నీకు పంపించాలనుకున్నా నీ జోగేంద్రని. కానీ చదువు రాక ఆగిపోయానే గాని నిన్ను సొంతం చేసుకునే విషయంలో మాత్రం ఎప్పటికీ ఆగిపోను. పచ్చగా ఉన్న మా ఇంటికి నీ బురదను అంటించావు జోగేంద్ర. కానీ నువ్వు చెప్పినట్టుగానే చేస్తూ వెళ్తున్నావు. నువ్వు మాట తప్పడం లేదు జోగేంద్ర. కానీ నువ్వు మాత్రం నా మాట వినట్లేదే. ఎన్నిసార్లు అడుక్కున్నా వేడుకున్నా నా కోసం నువ్వు మాత్రం రావట్లేదు. సాఫ్ట్గా నేను చేయాలనుకున్నది చేసేస్తున్నాను వసుంధర. నువ్వు నన్ను పట్టుకోవడానికి శాయశక్తిలో ప్రయత్నిస్తున్నావంటగా. నేను నీకు దొరకనని తెలిసినా కూడా నువ్వెందుకు చేస్తున్నావు అసలు? నువ్వు నాకు చెప్పు. నువ్వు నాకు దక్కవేమోనన్న బాధతోనే ఆ ఆనందగాడికి కూడా మందు అలవాటు అయ్యేలా నేనే చేశా. కానీ నేను ఇంత చేశాక కూడా నా మనసులో ఏదో లోటు కనిపిస్తుంది.
అందుకే రేపో మాపో పచ్చని నిజాలు కూడా ఆనందని మందుకు శాశ్వతంగా బానిసయ్యేలా ఎలా చేయాలా అని ఓ ఆలోచించేస్తున్నాను నేను. నువ్వు ఇవన్నీ ఆపాలంటే నేనేం చేయాలో చెప్పు. నీకు అన్నీ తెలిసినా కూడా నువ్వేం తెలియనట్టు అడుగుతావేంటమ్మా? నువ్వు తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పు. నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే నా పక్కన ఇంకెవ్వరికీ ఛాన్స్ లేదు. సరే జోగేంద్ర, నువ్వు చెప్పినట్టుగానే నేను నీ దగ్గరకు వచ్చేస్తాను. మరి అప్పుడైనా నువ్వు ఇవన్నీ ఆపేస్తావా? ఏంటి వసు ఉన్నట్టుండంత బరువైన మాట చెప్పేశావు? పక్కన వంశీగాడు గాని నిన్ను కలిసి నన్ను చంపేమని ఐడియా గాని ఇచ్చాడా ఏంటి? లేదు జోగేంద్ర, ఇది నేను తీసుకున్న నిర్ణయం. నీ వల్ల ముందు ముందు ఎలాంటి ఆపద ఈ ఇంటికి రాకూడదు. చెప్పు, నేను ఎక్కడికి రావాలో చెప్పు, అక్కడికే వస్తాను. అమ్మో వదిలే, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తే అస్సలు అచ్చిపట్టు రావట్లేదు. కానీ నేనే మీ ఇంటికి వస్తా. ఎప్పుడు వస్తాను, ఎలా వస్తానన్న విషయం మళ్ళీ నీకు ఫోన్ చేసి చెప్తా. ఓకేనా? అప్పటిదాకా ఎదురు చూస్తా ఉండు. ఉంటా మరి. టాటా, బాయ్ బాయ్. నా చెల్లెలి జీవితం బాగుండాలని అందరినీ మార్చుకుంటూ వస్తున్నాను. జోగేంద్ర, అసలు అడ్డంకి నువ్వే అన్న విషయం నాకు క్లియర్గా తెలుస్తుంది. నేనేమైనా చేయడానికి సిద్ధమే. నిన్ను వదిలిపెట్టను, వదిలించుకుంటాను. ఛా, ఈ ఉప్మాగాన్ని నమ్ముకుంటే నేను అనుకున్నవేవి వర్కౌట్ అయ్యేలా లేవు. వసుంధర్ని ఎదుర్కోవడం మా అమ్మ వల్లే కాలేదు. ఏమాత్రం నేర్పరితనం లేని నీ వల్ల నేను కూడా దొరికిపోయేటట్టున్నాను. వసుంధర మెడ వంచాలంటే అమ్మ లాంటి స్మార్ట్ మనిషి నాకు సపోర్ట్గా ఉంటే మంచిది. ఇంత కొత్త రింగ్ టోన్ నేనెప్పుడు వినలేదే. ఎవరిదై ఉంటుందబ్బా? మేడం, ఏయ్, నువ్వేంటే ఇక్కడ? ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఇక్కడే కదా మేడం ఉన్నాను. కింద ఈ కూరగాయలు పడిపోతే ఏరుకుంటున్నాను. అది సరే కానీ ఇందాక ఇక్కడేదో ఫోన్ మోగింది, నీకు వినిపించిందా? నువ్వు చూసావా? లేదు మేడం, నేను పనిలో పడ్డానంటే నాకు లోకమే తెలీదు. మీరు పిలిచిన పలకపోవడానికి కారణం కూడా అదే. నన్ను క్షమించండి మేడం, ఇంకెప్పుడు ఇలా చేయను. సర్లే ఆపు. నువ్వైతే ఆ రింగ్ టోన్ వినలేదంటావు. లేదు మేడం. లేదు రవళి, నాకు మాత్రం ఇక్కడి నుంచి ఆ సౌండ్ వినిపించినట్టుంది. ఆలోచిస్తే అదేదో కాస్ట్లీ ఫోన్లానే ఉంది. వంశీ సర్దో ఇంట్లో ఎవరిదైనా అయ్యుంటుంది మేడం. మా వాళ్ళ ఫోన్ రింగ్ టోన్ గురించి నాకు తెలీదా? అయినా పర్వాలేదు, అదేంటో నేనే తెలుసుకుంటాను. నీకంటే నేనన్నింట్లో బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంటాను. నువ్వు నీ పని చూసుకో.